తరుణీ తరుణం శ్రోతలకు స్వాగతం. ఇవాళ మనం అస్పష్ట సత్యం రెండవ మరియు చివరి భాగం విందాం. మొదటి భాగం అపురూప విషాదంలో గెట్రూడ్ మార్గరెట్ జెల్లే బాల్యం, వివాదాస్పద వివాహాలు, నృత్య ప్రదర్శనలు, వీటి గురించి కాస్త చెప్పుకున్నాం కదా. ఆమె నృత్యాలను చూసి ఆనందించే వారిలో దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథ మహారథులు ఉండేవారంటే ఆశ్చర్యమే కదా. అయితే ఆ స్థాయి నుండి ఆమె కథ ఎన్నో మలుపులతో విషాదకరంగా ముగిసింది. ఆ వివరాలు ఈ భాగంలో ఇప్పుడు విందాం. నాణ్యానికి ఓ వైపు విన్నారు, మరోవైపు ఇప్పుడు వినిపిస్తాను రండి. మరి 1915 మార్చిలో చివరి ప్రదర్శన ఇచ్చిందని మొదటి భాగంలో చెప్పుకున్నాం కదా. మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర పడేసరికి ఆమె స్థాయి వికృత నాట్యకత్తెగా, వ్యభిచారిణిగా పడిపోయింది. యుద్ధ సమయంలో ఆమెకు, అదే మాతాహరికి, రష్యన్ పైలట్ కెప్టెన్ వాడిమ్ మాస్లోవ్తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అతను 1916లో జర్మన్లతో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ కంటికి చూపు పోయింది. ఆ గాయపడిన సందర్భాన్ని, తీవ్రంగా గాయపడిన ప్రేమికుడిని చూడడానికి దేశ సరిహద్దులు దాటాల్సి వచ్చింది ఆమె. ఆ పరిస్థితిలో ఫ్రాన్స్ కోసం గూఢచర్యం చేస్తే అతన్ని చూడడానికి అంగీకరిస్తామని డ్యూక్సిమ్ బ్యూరో ఏజెంట్లు ప్రతిపాదించారు. ఈ డ్యూక్సిమ్ బ్యూరో అంటే గూఢచార సంస్థ. వారేం కండిషన్ పెట్టారంటే, సైనిక రహస్యాల కోసం జర్మన్ జనరల్ని మోసగించి సమాచారాల్ని సేకరించాలని ప్రతిపాదించారు. ఈ పరిచయం ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. 1916 డిసెంబర్లో ఆమె స్పెయిన్ నుండి ప్రయాణం చేస్తుంటే ఆమెను అరెస్ట్ చేసి లండన్కి తీసుకెళ్లారు. అక్కడ న్యూ స్కాట్లాండ్ యార్డ్ సుదీర్ఘంగా విచారించారు. చివరికి ఆమె డ్యూక్సిమ్ బ్యూరోలో పనిచేస్తున్నట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ సుదీర్ఘ విచారణ పూర్తి పాఠం బ్రిటన్ నేషనల్ ఆర్కీవ్స్లో ఇప్పటికీ ఉంది. 1916 చివరిలో ఆమె మాడ్రిడ్కు వెళ్ళి జర్మన్ మిలిటరీ జనరల్ను కలుసుకున్నారు. ఆయన ప్రిన్స్తో తనకు సమావేశం ఏర్పాటు చేయమని అడిగారు. అప్పుడు ఆమె డబ్బుకు బదులుగా జర్మనీతో ఫ్రెంచ్ రహస్యాల్ని పంచుకుంటానని ప్రతిపాదించారు. 1917 సంవత్సరంలో ఆమెను ప్యారిస్లోని ఓ హోటల్లో అరెస్ట్ చేశారు. జర్మనీ కోసం గూఢచర్యం జరిపినట్లు ఆరోపించారు. ఈ చర్యలో కనీసం 50,000 మంది సైనికులు మరణించారు. అయితే ఆమెకు వ్యతిరేకంగా ఎవరూ ఖచ్చితమైన సాక్ష్యాలను అందించారు. విచారణ సమయంలో ఆమె ఫైల్లో ఇలా వివరించారు: ఒక వేశ్య, అవును, కానీ ద్రోహి మాత్రం ఎప్పుడూ. అది ఆమె ఫైలుకున్న టైటిల్. ఇన్ని రోజులు ఆమెను వాడుకున్న డ్యూక్సిమ్ బ్యూరో ఆమె కార్యకలాపాలను తారుమారు చేసి కేసును సిద్ధం చేసింది. అంతిమంగా యుద్ధంలో జరిగిన అన్ని తప్పులకు నిందించగలిగే ఓ జర్మన్ గూఢచారి ఫ్రెంచ్ ప్రభుత్వానికి అనుకూల అంశంగా మారింది. మాతాహరిని బలిపశువుగా చేసింది. కెనడియన్ చరిత్రకారుడు ఫ్రెంచ్ సైనిక వైఫల్యాలకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, వారికి కావలసింది సంఘంలో పేరు ప్రతిష్టలున్న ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిని బలిపశువుగా చూపడమే అన్నాడు. ఇదంతా ఒకవైపే. మరోవైపు నృత్య ప్రదర్శనలకు మించిన సంచలన మరణ రహస్యం. బ్రిటిష్ చరిత్రకారుడు ఆమె అందించిన వార్తలన్నీ స్పెయిన్లోని స్థానిక వార్తాపత్రికలలో వచ్చినవే, రహస్యాలేమీ లేవని అన్నాడు. మరో చరిత్రకారుడు ఆమె ఒక స్వతంత్ర మహిళ, విడాకులు తీసుకున్న వ్యక్తి, తటస్థ దేశపు పౌరురాలు, ఒక వేశ్య, ఒక నర్తకి, అంతే అన్నాడు. ప్యారిస్లోని డచ్ అంబాసిడర్కు తన నిర్దోషిత్వాన్ని తెలుపుతూ అనేక ఉత్తరాలు రాసింది ఆమె. నా అంతర్జాతీయ సంబంధాలన్నీ డాన్సర్గా చేసినందువల్లనే ఏర్పడినవి. నేను ఎలాంటి గూఢచర్యం చేయలేదు. నన్ను నేను రక్షించుకోలేనంతటి భయంకర పరిస్థితుల్లో కూరుకొని పోయానని ఓ లేఖలో చెప్పుకున్నారు కూడా పాపం. అయితే జర్మనీ, ఫ్రాన్స్ల మధ్య డబుల్ ఏజెంట్గా పనిచేసినట్లు ఆరోపించారు. ఫ్రెంచ్ ప్రెస్ వారు ఆమెపై కేసుల గురించి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారని కూడా చెప్తారు. విచారణ సమయంలో ఆమె మరో హృదయ విదారక పరిస్థితిని ఎదుర్కొన్నది.
ఆమె ప్రేమికుడు మాస్లో పోరాటంలో కళ్లకు గాయమైన వ్యక్తి ఎవరి కోసం దేశ సరిహద్దులను దాటిందో అతను ఆమె కోసం సాక్ష్యం చెప్ప నిరాకరించాడు. ఆమె దోషిగా నిర్ధారించబడిన దానికంటే మాస్లో తనను నిరాకరించాడని చాలా బాధపడింది. పరిస్థితులు ఎలా వచ్చాయంటే ఆమె తరఫు న్యాయవాది సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి, నేరుగా విచారించడానికి కూడా కోర్టు అనుమతించలేదు. పురుషులను ఉపయోగించడం అలవాటు చేసుకున్న ఓ గూఢచారి మహిళగా కోర్టులో ఆమెను ప్రకటించారు. ప్రమాదకరమైన, సమ్మోహనకరమైన మహిళగా చిత్రీకరించారు. అయితే విచారణలో తానెప్పుడూ జర్మన్ గూఢచారిని కాననే ఆమె వాదించేది. అయితే విధి మరోలా ఉంది. 1917 అక్టోబర్ 15 తెల్లవారుజామున ఓ ఫైరింగ్ స్క్వాడ్ ఆమె కళ్లకు గంతలు కట్టి కాల్చి చంపారని కొందరు, ఉరితీశారని మరికొందరు అంటారు. పద్ధతి ఏదైనా ఆమె మరణించింది మాత్రం ఆ రోజే. అప్పటికి ఆమె వయస్సు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే. మరో బాధాకర విషయం, ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా ఆమెను వారు అంగీకరించలేదు. అనాథ శవంగా మారిన శరీరం తర్వాత వైద్య అధ్యయనానికి ఉపయోగించారు. ఆమె స్వగ్రామంలో ఆమె విగ్రహం మాత్రం ఇప్పటికీ ఉంది. ఆమె జీవితం అనేక సినిమాలకు స్ఫూర్తినిచ్చింది. ఆమె తలను మ్యూజియం ఆఫ్ అనాటమీ ఇన్ ప్యారిస్లో భద్రపరిచారు. 2000 సంవత్సరంలో ఆ తల దొంగిలించబడింది. కారణాలు తెలియలేదు. ఆమెపై విచారించిన కేసు ఫైలులో 1275 పేజీలున్నాయి. ఆమె చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత 14 అక్టోబర్ 2017లో ఆమె స్వగ్రామంలో మ్యూజియం ఆఫ్ ఫ్రైస్లాండ్లో ప్రారంభించారు. ఆమె కథ విన్నా, చదివినా చివరికి వచ్చేసరికి గుండె బరువెక్కుతుంది. ఓ స్తబ్దత ఆవరిస్తుంది. ఆమె దోషి అని నమ్మేవారు ఎందరున్నా, నిర్దోషి అని నమ్మేవారు అదే సంఖ్యలో ఉన్నారు. విధి విలాసం. కారణాలు ఏమైతేనే ప్రపంచాన్ని శాసించిన, ఉర్రూతలూపిన ఓ అద్భుత అందం, ఓ అద్భుత అపురూప అందం కాలగర్భంలో కలిసిపోయింది. అలా మాతాహరి గురించి ఇప్పటికీ అతి తెలివైన గూఢచారిణిగా చరిత్రలో చెప్పుకుంటారు. దాంతోపాటే ఈ మరకలు కూడా. ఏది నిజమో, ఏది అసత్యమో లోగుట్టు పెరుమాళ్ల కెరుక. ఇదండి మాతాహరి కథ. ఒక అందమైనటువంటి స్త్రీ జీవితం ఎలా అంత ఉన్నత స్థాయి నుంచి కిందికి అలా అలా జారీ జారీ కాలగర్భంలో కలిసిపోయిందో విన్నారు కదా. అదే మాతాహరి. ఈ రోజుకు కూడా ఆమెను గుర్తుంచుకుంటున్నాము అంటే ఆమె తెలివితేటలు, ఆమె చూపినటువంటి చొరవ అందరూ ఒప్పుకుంటున్నట్టే కదా. ఇది మాతాహరి కథ. మళ్ళీ కలిసే వరకు సెలవా మరి. మీ విజయ కందాళ. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.